మన డబ్ల్యూసిటీ ఛానల్లో కంటెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. ఈరోజు ఫిబ్రవరి 11, 2026 ప్రపంచ రాజకీయ పటం వేగంగా మారుతుంది. ఒకవైపు అమెరికా తన కొత్త ఆర్థిక విధానాలతో ప్రపంచాన్ని శాసిస్తుంటే, మరోవైపు భారత్ తన గ్లోబల్ సౌత్ నాయకత్వంతో సరికొత్త ముందడుగు వేస్తుంది. ఈరోజు అసలు ఏం జరుగుతుంది, భారత్ వ్యూహం ఏంటి, క్లియర్గా తెలుసుకుందాం. 2. ఇండియా అప్డేట్స్, ఏఐ అండ్ స్ట్రాటజిక్ అటానమీ. ముఖ్య అంశం ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్. భారతదేశం ఫిబ్రవరి 19, 20 తేదీలలో నిర్వహించబోయే ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ 2026 కోసం సన్నాహాలు ముమ్మరం చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో సర్వజన హితాయ సర్వజన సుఖాయ అనే నినాదంతో ఈ సదస్సు జరగనుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కేవలం సాంకేతికత మాత్రమే కాదు, అది ఒక రాజకీయ ఆయుధంగా మారుతుంది. భారత్ తన సొంత ఏఐ ఈకోసిస్టమ్ను అభివృద్ధి చేస్తూ చైనా, అమెరికాతో పోటీ పడుతుంది. ఫారిన్ పాలసీ 2026లో భారత్ తన వ్యూహాత్మక స్వయం ప్రతిని స్ట్రాటజిక్ అటానమీ మరింత బలోపేతం చేసుకుంటుంది. ఇటు అమెరికాతో వాణిజ్య ఒప్పందాల కోసం ప్రయత్నిస్తూనే అటు రష్యాతో తన సంబంధాలను కాపాడుకుంటుంది. 3. గ్లోబల్ అప్డేట్స్, ట్రంప్ 2.0 టారిఫ్ వార్స్. ఇది గ్లోబల్ సప్లై చైన్ను ప్రభావితం చేస్తుంది. న్యూ స్టార్ట్ ట్రీటీ. న్యూ స్టార్ట్ ఫిబ్రవరి 2026 ఆరంభంలో అమెరికా, రష్యా మధ్య ఉన్న అణు నియంత్రణ ఒప్పందం ముగిసింది. దీనివల్ల ప్రపంచంలో కొత్త అణు పోటీ మొదలయ్యే ప్రమాదం ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. యూరప్ పరిస్థితి. ఉక్రెయిన్ రష్యా యుద్ధం 4వ సంవత్సరంలోకి ప్రవేశిస్తుండగా యూరప్ దేశాలు తమ సొంత రక్షణ బడ్జెట్ను పెంచుకుంటున్నాయి. ఫిబ్రవరి 13 నుంచి జరగబోయే మూనిచ్ సెక్యూరిటీ కాన్ఫరెన్స్ దీనిపై కీలక నిర్ణయాలు తీసుకోనుంది. 4. కీలక ఫ్లాష్ పాయింట్స్. మిడిల్ ఈస్ట్. ఇజ్రాయిల్, పాలస్తీనా మరియు ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇది ప్రపంచ చమురు ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా యొక్క సెల్ఫ్ రిలయన్స్. చైనా తనపై వెస్ట్రన్ దేశాల ఆంక్షలను తట్టుకోవడానికి స్వయం సమృద్ధి అంటే సెల్ఫ్ రిలయన్స్ వైపు వేగంగా అడుగులు వేస్తుంది. ముఖ్యంగా చిప్పు తయారీలో చైనా దూకుడు పెంచుతుంది. నీటి కొరత, వాటర్ సెక్యూరిటీ. 2026లో జియో పాలిటిక్స్లో నీరు ఒక ప్రధానాంశం కానుంది. ఆఫ్రికా మరియు ఆసియా దేశాల మధ్య నదీ జలాల పంపిణీపై వివాదాలు ముదిరే అవకాశం ఉంది. ముగింపు సారాంశం చూశారుగా. 2026లో ప్రపంచం ఒక కొత్త ఆర్థిక మరియు సాంకేతిక యుద్ధానికి సిద్ధమవుతుంది. ఇందులో భారత్ తన చాణక్య నీతితో ఎలా ముందుకు సాగుతుందో వేచి చూడాలి. ఈ పరిణామాలపై మీ అభిప్రాయం ఏంటి? భారత్ ఏఐ రంగంలో ప్రపంచానికి నాయకత్వం వహించగలదా? కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.